ఎలక్షన్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దారుణంగా మాట్లాడినా ఈసీ కనీసం స్పందించలేదన్నారు. కానీ రైతుల గురించి, నేతన్నల గురించి ఒక్క మాట మాట్లాడితే కేసీఆర్ ప్రచారం మీద 48 గంటల పాటు నిషేధం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీద 8 సార్లు కంప్లైంట్ చేసినా ఈసీ ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోలేదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మీద మేము ఇప్పటికీ 8 కంప్లైంట్లు ఇచ్చినాం. 1 కాదు 2 కాదు, మా పార్టీ తరఫున ఎన్నికల సంఘానికి 8 కంప్లైంట్లు ఇచ్చినా. ఇప్పుడు నేను చూపెడతాను మీకు ఏమేమి కంప్లైంట్లు ఇచ్చామో, ఆయన ఏమేమి మాట్లాడినాడో కూడా చెప్తాను. 10 ఏప్రిల్ నాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా చాలా దారుణంగా, తుక్కుగూడ అనే మరి సభలో మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. తర్వాత ఉరిదియాల, లాగులో తొండలు వదిలాల, ఇంకా ఇంకా ఉన్నాయి చాలా. మరి ఇవన్నీ ప్రవచనాలు, ఇవన్నీ సూక్తులు, నీతి సూక్తులు, చాలా మంచి సుభాషితాలు. ఎలక్షన్ కమిషన్కి ఏమో చాలా చక్కటి సుభాషితల్లా వినబడతా ఉన్నాయి. ఇంతకంటే దారుణంగా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల నరకండి, కేసీఆర్ తల తెగ్గోయండి, ఇట్లాంటి మాటలు కూడా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. ఇవేవి కూడా ఎలక్షన్ కమిషన్కు కనబడదు. ఇవేమో ప్రవచనాలు, సూక్తులు, సుభాషితాలు. కేసీఆర్ గారు రైతుల పక్షాన, నేతన్నల పక్షాన గట్టిగా ఒక మాట మాట్లాడితే ఆయన మీద 48 గంటలు